గోవిందాయ నమః. ఈ షాపు తిరుపతిలో మనకి మెయిన్ టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుంది. బాలాజీ ఎంపోరియం అని. అసలు క్వాలిటీ అయితే ఎంత బాగుందో చెప్పడానికి లేదు. అసలు వెరైటీ కూడా ఈ వెరైటీ ఉంది, ఈ వెరైటీ లేదు. అసలు కృష్ణయ్యలు కన్నయ్యలు ఎన్ని రకాలు ఉన్నారో, ఏ స్వామి ఫొటోస్ అయినా ఏవైనా కుందులు దీపారాధన ఏంటి, ఇవేంటి అవేంటి, అసలు గిఫ్ట్ ఆర్టికల్స్ లాగా ఇవ్వడానికి చాలా బాగుంటాయి. ఇవి ఒక కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, గృహప్రవేశం వాళ్ళకి ఏదైనా ఇవ్వటం ఇక్కడ ఇస్తే అసలు తరతరాలు వాడతారు. ఏదో ఒక తరానికి సరిపోదు. ఒకటి ఇచ్చామంటే అది 4 తరాలు వాళ్ళ ఇంట్లో ఉండిపోద్ది. అంత బాగున్నాయి ఈ వస్తువు. రేట్స్ కూడా పెద్దగా ఏం కాదు, బయటతో పోలిస్తే రీజనబుల్గానే. ఇది టెంపుల్ వాళ్ళది కదా, మనకి మెటీరియల్ అయితే 100% బాగుంది. కంచు, పంచలోహం, ఇత్తడి, ఇక్కడ ఈ 3 ఐటమ్స్ బాగున్నాయి. అన్ని రకాలు దొరుకుతాయి. నేను షాపు అడ్రస్ బాలాజీ ఎంపోరియం అని ఇచ్చాను. ఇంకా ఏదన్నా కావాలంటే కామెంట్స్లో అడగండి, నేను ఫోన్ నెంబరు సెండ్ చేస్తానండి. ఇప్పుడు 10% డిస్కౌంట్ ఇస్తాడంట. 20,000 దాటితే 20% ఇస్తానన్నారు డిస్కౌంట్. ఇక్కడ ఫోటోకి అందదు. ఇక్కడ ఉన్న అందము ఫోటోలో తీసినా ఏం అర్థం కాదు. అంతా బాగున్నాయి అసలు అక్కడికి వెళ్తే. చూడండి, ఒక వినాయకుడు అంటే ఎన్ని రకాల వినాయకుడు ఉన్నారు, ఒక కృష్ణుడు అంటే ఎన్ని రకాల కృష్ణుడు ఉన్నారు. బాలాజీ ఎంపోరియం అసలు దేవస్థానం వాళ్ళది ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంతకు ముందర లేపాక్షిలో చూసేవాళ్ళం ఇవి, కానీ లేపాక్షి వాళ్ళ కన్నా కూడా నాకు ఇక్కడ బాగా నచ్చినాయి ఈసారి. మనకి తిరుపతి నుంచి తెచ్చుకుంటే ఆ వస్తువుకి విలువ కూడా పెరుగుతుంది అనిపించింది నాకు. స్వామివారి ఆస్థానం నుంచి తెచ్చుకున్నాం కదా, డబ్బు కట్టినా కూడా మనకు ఆ వైకుంఠం నుంచి ఇంటికి వచ్చినట్టు భావించాలబ్బా ఇలాంటి వస్తువులని ఏదన్నా పూజలో తీసుకొచ్చుకుంటే. దీపం కొందులు చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, పట్టుకుంటే కూడా ఎంత ముచ్చటగా ఉందో గట్టిగా. ఇది స్వామివారికి నివేదన సమర్పించే ప్లేటు. ఆ ప్లేటు పంచలోహాల ప్లేటు అది. ఇది అంతా విష్ణుమూర్తులు. కొందరు విగ్రహారాధన చేస్తారు కదా, వాళ్ళకి బాగుంటాయి ఇవి. ఏది అయినా ఇది బాగుంది, ఇది బాగుంది అనిపిస్తుంది. ఏది చూసినా అంతే ఉంది. చాలా అందంగా ఉన్నాయి. ఏనుగులు అయితే ఒక సైజు కాదు, ఒక 10 సైజులు ఉన్నాయి. కానీ మనము పూజకు సంబంధించిన సామాన్లు దేవాలయాల నుంచి తీసుకొచ్చుకోవడం మంచిదని నేను ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి మనకి పూజా సామాగ్రిలో ఏ వస్తువు అవసరమైనా ఏదో ఒక యాత్రకు వెళ్ళినప్పుడు, అన్నవరం, శ్రీశైలం, తిరుపతి ఇట్లా వెళ్ళినప్పుడు అక్కడి నుంచే తీసుకొచ్చుకుంటాను. నార్మల్ షాప్స్లో నేను ఎప్పుడూ తెచ్చుకోను. నేను అందరికీ కూడా అదే సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ వస్తువు మనకి ఆ ప్రదేశం నుంచి వస్తే బాగుంటుంది. ఈ ఆర్డినరీ షాప్స్లో తెచ్చుకోవడం అంత మంచిది కాదని నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ ఆ వైబ్రేషన్స్ వేరు కదా. స్వామివారి స్థలాన్ని నుంచి వస్తే మనకి తిరుపతి నుంచి గంట తీసుకొచ్చుకున్నాము రోజు, ఇది తిరుపతి గంటలాగా అనిపిస్తుంది మనకి. స్టీల్ సామాన్ షాప్లో స్టీల్ సామాన్ తెచ్చుకోవాలి, అక్కడి నుంచి గంట కొనుక్కోవడం అవకాశం లేనప్పుడు చెప్పలేను. కానీ వీలున్నంతవరకు దేవాలయాల నుంచే పూజ సామాగ్రి తెచ్చుకోవడం మంచిది. అందులోనూ ఇది తిరుపతి స్వామివారి షాపు, ఇంకా బాగున్నాయి అక్కడ. అసలు ప్రసాదం ప్లేటు, పంచలోహాల ప్లేటు ఎంత బాగుంది. ఇది శ్రీ బాలాజీ ఎంపోరియం. ఫోన్ నెంబర్